వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేకపోతే జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఈరోజు పేర్ని నాని గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నారు అని. ఇప్పుడు వర్మ గారు మిమ్మల్ని నేను కత్తితో పొడవాలని ఉంది, నేను పొడవకుండా ఒక మహిళతో పొడిపించాను డైరెక్ట్గా నేను ఇన్వాల్వ్ కాకుండా. ఇప్పుడు పోలీసులు వచ్చి ఆ మహిళని అరెస్ట్ చేయాలా, నన్ను అరెస్ట్ చేయాలా? మహిళనే కదా ఫస్ట్ అరెస్ట్ చేసేది. అంటే పొడిచిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు, పొడవడం తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చట్ట ప్రకారం పోదాం. చట్ట ప్రకారం ఆ గోడను పేరు నాని వాళ్ళ భార్య పేరుతో ఉంది. ఇప్పుడు వాళ్ళ భార్యనే కదా అరెస్ట్ చేస్తారు. దీంట్లో మహిళల మీద కక్ష సాధింపు ఎక్కడుంది? మహిళల మీద కక్ష సాధింపు ఎక్కడుంటుంది అంటే తల్లి చెల్లి అనే తేడా లేకుండా సొంత తల్లి చెల్లి మీద ఒక కామెంట్ పెట్టించారు కదా, అక్కడ ఉంటుంది. తర్వాత అసెంబ్లీకి సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు భార్యను తిట్టారు కదా, అక్కడ ఉంటుంది. తర్వాత ఇతర వాళ్ళ ఆడవాళ్ళ మీద కూడా వచ్చిన కామెంట్ చేపించారు కదా, అక్కడ ఉంటుంది. మహిళల మీద దాడులు చేశారు కదా, అక్కడ ఉంటుంది. అమరావతి ఆడబిడ్డల మీద మాకు రాజధాని కావాలి, మా రాజధాని కిల్ చేయొద్దు అన్నందుకు అమరావతి రైతులని ఆడవాళ్ళని ఏ రకంగా వెక్కిరించారు, ఏ రకంగా కామెంట్ చేశారు, వాళ్ళని ఎవరితో పోల్చి కామెంట్ చేశారు అనేటువంటిది. వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల మీద కూడా చివరికి చెల్లి కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేసినారు కదా. ఇల్లు ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి, పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి, వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు కదా, అప్పుడు ఆడవాళ్ళ మీద గుర్తు రాలేదా? ఇదే పేరు నాని గారు, మళ్ళీ వేరే వాళ్ళ గురించి కాదు, నేను ఇదే పేరు నాని గారు శుద్ధు పోసి చెప్తుంటారు, డైలాగులు చెప్తా ఉంటారు, ప్రెస్ మీట్ పెట్టి నీతులు చెప్తా ఉంటారు. ఇదే పేరు నాని గారు మాట్లాడిన భాష ఏంటి? ఒక్కసారి పాత వీడియోస్ తీయండి, మీ 1990 వీడియోస్ చాలా ఉండుంటే. ఖచ్చితంగా చాలా ఎబ్బెట్టుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న పెళ్లిళ్ళ గురించి. ఏ అవసరం ఏంటి? సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పాలసీ గురించి మాట్లాడుకోవాలి, జనసేన పార్టీ నడుస్తున్న విధానం మీద మాట్లాడుకోవాలి. అలా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడి వ్యక్తిగతంగా వెళ్ళి ఆ రకంగా అవమానించిన వీళ్ళు ఇలా ఆడవాళ్ళ గురించి మాట్లాడటం అంటే ఎవరైనా నవ్వుకుంటారు. ఒకటి మీరు అన్నట్టు ఖచ్చితంగా పేరు నాని గారి భార్య అరెస్ట్ కావాలి. ఇప్పుడు అరెస్ట్ కాకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద సోంపు జరుగుతున్నారు. ఆయన గొప్పవాడు, అందుకనే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏంటి టార్గెట్ చేస్తే పేరు నాని టార్గెట్ చేయాలి, లేదా కొడుకుని టార్గెట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడు అన్న విషయం పేరు నాని గారికి ఇవ్వాలని తెలిసి వచ్చింది. వాళ్ళ తాతగారు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు, పేరు నాన్నగారు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మీకు గుర్తొచ్చింది, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం మీకు గుర్తొచ్చింది. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టబోన్నప్పుడల్లా పెట్టి చెప్పినటువంటి మాటల్లా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం గుర్తు రాలేదా? ఇవాళ గుర్తొచ్చిందా? అంటే మీకు అనుకూలంగా మాట్లాడి మీ భార్య మీదకి వెళ్ళొద్దు, కేవలం మిమ్మల్ని మీ కొడుకుని అరెస్ట్ చేయండి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మీకు గుర్తొచ్చిందా? ఇవాళ ఏంటంటే పేరు నాని గారు చౌరస్తాలో ఉన్నాడు. ఆయన కనుక ఛాన్స్ ఇస్తే టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. మనకున్న సమాచారం మేరకు సంక్రాంతి రోజు కీలకమైన డెసిషన్ ప్రకటించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే ఇటు జనసేన చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు, అలా అని టీడీపీ చేర్చుకోవడానికి నాకు తెలిసి సిద్ధంగా లేదు. ఒకవైపు టీడీపీ నాయకులే కొంతమంది పేరు నాని సాఫ్ట్గా ఉన్నాడు కాబట్టి రక్షించారని కారణం చేత వాళ్ళని పిలిచి కూడా క్లాసులు పడ్డాయి. పేరు నాని రక్షిస్తుంది ఎవరు? దాని మీద పెద్ద చర్చ మీ 99లో కూడా జరిగింది. పేరు నాని రక్షిస్తుంది ఎవరు? ఆయన అండర్ గ్రౌండ్ పోవడం సహకరించింది ఎవరు? ఆయన ₹1 చెక్కిన అధికారుల దగ్గర చేర్చింది ఎవరు? చెక్కు చేరుస్తున్నప్పుడు దాన్ని సహకరించింది ఎవరు? ఈ చర్చ అంతా జరిగింది. కాబట్టి చాలా క్లియర్గా పేరు నాని ఆయుధం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ పాటికి రెడీగా ఉన్నాడు పార్టీ మాట్లాడారు. బాణి శ్రీనివాసరెడ్డి ఏ రకంగా అయ్యాడో, అవంతి శ్రీనివాస్ ఏ రకంగా ఉన్నాడో, కన్నబాబు ఏ రకంగా అయ్యాడో, తర్వాత కిలార్ రోష ఏ రకంగా అయ్యాడో, పేరు నాని కూడా రెడీగా ఉన్నాడు. కాకపోతే పేరు నాని ఏంటంటే కొద్దిగా ఎప్పుడు పడితే అప్పుడు జగన్ చెప్పినట్టు మాట్లాడారు కాబట్టి అతను చేర్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. మిగతా వాళ్ళు కొంత కామ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ పేరు నాని మీద ముఖ్యంగా ఆయన చేర్చుకుంటామన్నా సరే టీడీపీ కార్డు ఒప్పుకోదు, ఆయన చేర్చుకుంటామన్నా పవన్ కళ్యాణ్ అభిమానులు ఒప్పుకోరు. కాబట్టి ఆయన ఎక్కడా చేరే పరిస్థితి లేకపోవటం వల్ల అటు కర్ర ఇరగకుండా ఇటు పాము చావకుండా చంద్రబాబు నాయుడు పొగుడుతూనే మళ్ళా మా మీద కక్ష సాధింపులను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అని నాకు అనిపించిన మాట. ఓకే, శాంతి ప్రసాద్ గారు. సార్ మాట్లాడండి. సార్ వాయిస్ రావట్లేదు. పీసీఆర్ చెక్ చేయండి, మార్చండి, నెట్వర్క్ చేంజ్ చేయండి. చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు